ఒకరోజు మీనా అత్తగారైన సూరమ్మ మీనా ఇంటికి వస్తుంది. ఆమె వస్తూనే చార్లీ అనే కుక్కపిల్లని తీసుకొస్తుంది. ఆ రోజు మీనా వాళ్ళ ఓనర్ శాంతమ్మ ఉండదు. నేను చార్లీ నడిచి వచ్చేటప్పటికి మా పని అయిపోయింది అని అంటుంది. ఆ మాట విని ఒక్కసారిగా మీనా, అత్తయ్య, మీరు చార్లీని తీసుకొచ్చారా? మా ఇంటి ఓనర్ అస్సలు మంచిదే కాదు. ఆమెకి కుక్కలంటేనే అసహ్యం. ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా అదే విషయం చెప్పింది. ఇప్పుడు ఆమె గనక ఇది చూసిందంటే ఖచ్చితంగా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటుంది. ఇంతలో చార్లీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఓసే మతిలేని మట్టి బుర్రత్త, నీకు చెప్పేది అర్థం కావటం లేదా? అసలు నువ్వు చేయకుండా ఎందుకొచ్చావు? అప్పుడే ఇంటి ఓనర్ వస్తూ ఉంటారు. ఇక మీనా మెట్లు దిగుతున్న తన అత్తగారిని ఆపి చార్లీని గబగబా లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక అత్తగారు కూడా వెనకాలే వస్తారు. ఏంటమ్మా, నువ్వే కదా వెళ్ళమన్నావు, మళ్ళీ చార్లీని తీసుకొని వచ్చావెందుకు? ఆమె వెళ్ళిపోయినప్పుడు మేం పంపిస్తాంలేండి. అంతవరకు చార్లీని బాగానే చూసుకుంటూ ఉండండి. సూరమ్మ మీనాతో, అమ్మా మీరా, ఎముకలన్నీ కూడా చార్లీ గాడికేసై, వాడు బాగా తింటాడు. వాడికి ఎముకలంటే చాలా ఇష్టం. ఆ మాట కాస్త శాంతమ్మ చెవిలో పడుతుంది. శాంతమ్మ అక్కడికి రాగానే వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు సూరమ్మ, ఏంటండి శాంతమ్మ గారు, మీరు ఇలా మాట్లాడతారు? చార్లీ అంటే మా అబ్బాయి ముద్దు పేరు. వాడికి ఎముకలంటే చాలా ఇష్టం, అందుకే అలా చెబుతున్నాను. అయినా కుక్కలంటే మాకు చాలా ఎలర్జీ అని చెప్పాం కదా. అంతగా అనుమానం ఉంటే మీరు ఇల్లంతా ఒకసారి వెతుక్కొని చూడండి. ఆ మాట వినగానే మీనా తన మనసులో, ఏంటి మా అత్తయ్య ఇల్లు మొత్తం వెతకమని అంటుంది? పొరపాటున చార్లీ కనపడితే ఇంకేమన్నా ఉందా? అయినా చార్లీ ఏంటి చాలా సైలెంట్గా ఉంది, చడీ చప్పుడు లేకుండా పడుకుంది. ఇలా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తూ ఉంటుంది. సరే సరే అయితే అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళిపోవడంతో వాళ్ళు గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక చార్లీని పిలుస్తూ ఉంటారు. కాని ఎంత పిలిచినా తను అక్కడికి రాకపోవడంతో వాళ్ళు చాలా కంగారుగా ఇల్లు మొత్తం చూస్తారు. చార్లీ కనిపించకపోవడంతో సూరమ్మ, ఉన్నట్టుండి ఇదెక్కడికి వెళ్ళిపోయిందమ్మా మీనా? నాకేం తెలుసు అత్తయ్య, నేను ఇక్కడే ఉన్నాను కదా. కొంపదీసి పక్కింటి పప్పి కోసం ఆ ఇంట్లోకి వెళ్ళిందా ఏంటి? అవునమ్మా, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది. త్వరగా వెళ్దాం పదండి అంటూ ముగ్గురు హడావిడిగా కిందకు దిగుతూ ఉంటే అక్కడే ఉన్న శాంతమ్మ వాళ్ళని చూసి, ఇంత ఎండలో ఎక్కడికి ముగ్గురు హడావిడిగా బయలుదేరుతున్నారు? చార్లీ కనిపించడం లేదండి, అందుకే వెతకడానికి వెళ్తున్నాము. అందుకు ఓనర్ ఆశ్చర్యంగా ఏంటి అని అడుగుతుంది. మీనా దాన్ని కవర్ చేస్తూ ఆమెను మాటల్లో పెట్టి వాళ్లకు సైగ చేస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్తారు. ఇదిలా ఉండగా పక్కింట్లోకి వెళ్లిన చార్లీ పప్పీ కోసం వెతుకుతూ ఉండగా అంతలో ఓనరమ్మ పప్పీని తీసుకుని ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఉన్న చార్లీని చూసి, వావ్, చాలా బాగుంది ఈ డాగ్. ఎవరిదో పాపం తప్పిపోయి వచ్చినట్టుంది అంటూ చార్లీని దగ్గరకు తీసుకుంటుంది. ఇదేటిది, నాకెవరూ లేరని నా మీద ఎంత ప్రేమ చూపించేస్తుంది ఈ అమ్మ. సర్లే, నేనొచ్చింది నా ప్రేమ కోసమే కదా అనుకుంటూ ఉండగా, ఏంటి ఇలా వచ్చావు? నా కోసమేనా? చార్లీ అవును అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఓనరమ్మ వాళ్ళిద్దరిని ఆడుకోవడానికి వదిలేస్తుంది. ఇక చార్లీ పప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్ళావు? నేను నీకోసం మా వాళ్ళు అందరినీ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను తెలుసా? అయ్యో అవునా, నేను మా అక్కతో కలిసి అలా వాకింగ్కి వెళ్ళాను. మీ అక్కకి అసలు బుర్రా బుద్ధి ఉందా? మిట్ట మధ్యాహ్నం వాకింగ్ ఏంటి? ఆ ఇంట్లో మీ అక్కేనా, లేదంటే మిగిలిన అందరు కూడా ఎలాంటి చేతపడి పనులా చేస్తారా? అంత ఎండలో నువ్వు వాకింగ్కి వెళ్తే నీ ఆరోగ్యానికి, నీ గ్లామర్కి అసలు ఏమైపోతావు నువ్వు? రోజు నేను ఇలాగే తీసుకెళ్తుందా మీ అక్క? లేదు లేదు, నేను ఎప్పుడైనా మారం చేస్తే తీసుకువెళ్తుంది. అన్నట్టు నా కోసం ఎందుకు వచ్చావు? కొంప తీసి నన్ను ప్రేమిస్తున్నావా ఏంటి? అవునా, సర్లే, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. చార్లీ మాట విని పప్పి కూడా చాలా సంతోషపడుతూ అవునా అంటూ మాట్లాడబోతుండగా ఇంతలో సూరమ్మ వీణేలక్కడికొచ్చి
చార్లీని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు గమనించిన చార్లీ, అయ్యి బాబోయ్, ఈలేటి సిఐడి ఆఫీసర్ లాగా నేను ఎక్కడుంటే అక్కడ కనిపెట్టేసి మరీ వచ్చేస్తాను. అర్జెంట్కి ఇక్కడి నుంచి జంప్ అయిపోలమ్మా, లేదంటే ఆ ఇంట్లో నన్ను పెట్టి బంధించేస్తారు. నేను నా పప్పిని కలవలేను. అయితే త్వరగా మేడ మీదికి పద. మేడ మీద నుంచి మీ డాబా మీదికి వెళ్ళిపోవచ్చు. అందుకు తను సరే అని చెప్పి హడావిడిగా మేడమీది నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ ఉన్న పప్పి ఓనర్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్లతో, మా ఇంటికి డాగ్ వచ్చింది. ఆ పెట్ పేరెంట్స్ మీరే అనుకుంటా. ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని చెప్పడంతో వాళ్ళు మళ్ళీ కంగారుగా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. ఇంట్లో చార్లీ అరుస్తూ ఉంటుంది. మీనా, మీ ఇంట్లో కుక్క అరుస్తున్న శబ్దం వినబడుతుంది. పక్కింటి వాళ్ళ కుక్క వాకింగ్కి వెళ్ళింది. మిట్ట మధ్యాహ్నం వాకింగ్ ఏంటాంటీ? ఒకవేళ తీసుకువెళ్ళినా అర్జెంటుగా బయటికి తీసుకెళ్ళినా ఇంతసేపు ఉంచరు కదా. అది పక్కింటి వాళ్లకు ఓకే అయినా మీరెందుకు ఇన్నిసార్లు మా మీద అనుమానపడుతున్నారు? మా మాట మీద మీకు నమ్మకం లేదా? అలా అని కాదమ్మా అంటూ ఉండగా చార్లీ గోడ మీదకెక్కి తొంగి చూస్తూ, అక్క అక్క, నీ శివుడు, ఇగో నేనెక్కడున్నాను. ఏటి వాళ్ళిద్దరు నా కోసం ఇలాగ ఎతికేస్తాన్రో. వాళ్ళకి చెప్పమ్మా నేను ఇక్కడికి వచ్చానని అంటూ అరుస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన మీనా చాలా భయపడుతూ, అయ్యో భగవంతుడా, ఈ చార్లీ నా కొంప ముంచేలాగే ఉంది. అంటూ ఏంటి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడేం చూస్తున్నావు? ఏం లేదాంటీ, నిజంగానే మన ఇంట్లో డాగ్ ఉన్న శబ్దం వినపడుతుంది. అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. బహుశా నేను టీవీ సౌండే ఎక్కువ పెట్టినట్టున్నాను. టీవీలో డాగ్కి సంబంధించిన ఏదో మూవీ వస్తుందనుకుంటా. అదేంటి, ఇందాక నుండి పవర్ లేదు కదా, టీవీ ఎక్కడి నుంచి మోగుతుంది? ఇన్వర్టర్ తీసుకొచ్చారా? మీనా ఏదో చెప్తూ కవర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో చార్లీ, అయ్యయ్యో, నా కోసం వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతాన్రు. నేనే వీళ్ళకెళ్ళి కనిపిస్తే ఎలా ఉంటుంది? అంటూ కిందకి వస్తుంది. అలా కిందకి రావడంతో శాంతమ్మకి ఏదో ఫోన్ వస్తుంది. ఆ హడావిడిలో చార్లీని పట్టించుకోదు. మీనా చాలా కంగారుగా చార్లీని తీసుకొని మేడ మీదికి వెళ్ళిపోతుంది. ఓసే చార్లీ, జస్ట్ మిస్, లేదంటే నా కొంప మునిగిపోయేది. అయినా ఇంట్లో సైలెంట్గా కూర్చోవడం తెలీదా నీకు? చూడు చార్లీ, ఇక్కడున్నన్ని రోజులు కూడా నువ్వు బయటికి వెళ్ళకూడదు. వెళ్ళావంటే నీ కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త అని అంటుంది. చార్లీ చాలా భయపడుతూ, హా, అంత పని మాత్రం చేయకక్క. అసలు ఇప్పుడే పిల్ల సెట్ అయింది, ఇంకా ఏం జరగలేదు అక్కో అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలో చార్లీ కోసం వెతుకుతున్న వాళ్లకి మీనా ఫోన్ చేసి చార్లీ ఉంది అని చెప్పడంతో వాళ్ళు గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇంటికి తిరిగి వస్తారు. ఇక చార్లీ గురించే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చార్లీ ఇంట్లో ఉన్న గదిలో తిరుగుతూ ఉంటుంది. ఇక తనకు ఒక గది కనబడడంతో చార్లీ అందులో వెళ్తుంది. అది కింద రూంలోకి వెళ్ళవచ్చు, అంటే శాంతమ్మ ఉన్న రూంకి వెళ్ళవచ్చు. చార్లీకి ఆ విషయం తెలియక పాపం అక్కడ్నుంచి శాంతమ్మ ఉన్న రూంకి వెళ్ళింది. అక్కడ ఆంటీని చూసి చార్లీ, ఈ ఇంట్లోనా పైనిల్లు కిందిల్లు రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ పైనిల్లు కన్నా కిందిల్లు చాలా బాగుంది అంటూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంతలో తనకి ఇంట్లో చెక్క ఉయ్యాల కనబడుతుంది. అయ్యి ఉయ్యాలా, కాసేపు ఊగుతాను అంటూ చార్లీ ఆ ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటుంది. చార్లీ ఊగుతూ, వాళ్ళమ్మా ఇప్పుడు పప్పి ఉంటే ఎంత బాగున్నో, ఇద్దరం ఉయ్యాలైనా జంపాలైనా అని ఊగుతున్నాం అంటూ అలా కాసేపు ఊగుతూ ఉంటుంది. ఆ తర్వాత తను పక్కకు వెళ్తుంది. ఇంతలో శాంతమ్మ అక్కడికి వస్తుంది. ఉయ్యాల దానంతటా అదే ఊగడం చూసి, వామ్మో, ఏంటి ఉయ్యాల దానంతటా అదే ఊగుతుంది? చూస్తుంటే గాలి కూడా లేదు. ఎలా ఊగుతుంది? కొంపదీసి ఇంట్లో ఏమైనా దయ్యం ఉందా? అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో చార్లీ మరో రూంకి వెళ్తుంది. అక్కడ ఉన్న లైట్స్ అన్నీ తన కాళ్లతో వెలిగిస్తుంది. పక్క రూంలో అన్ని లైట్స్ వెలగడంతో శాంతమ్మ చాలా కంగారు పడుతుంది.
ఏంటిది? లైట్లు వాటంతటా అవే వెలుగుతున్నాయి. ఉయ్యాల దానికంతా అదే ఊగుతుంది. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకన్నా మంచిది మీనాని పిలుస్తాను అనుకుంటూ ఉండగా అర్రే డిస్కో లైట్లు అబ్బాయి ఎంత బాగున్నాయో. అయ్యమ్మ డిస్కో డాన్సర్ టింటింటి అనుకుంటూనే కాసేపు ఎగురుతుంది. ఆ తర్వాత ఇంత పెద్ద ఇల్లు ఉందంటే ఏదో ఒకటి తినడానికి కూడా ఉండే ఉంటుంది. ఉండు కిచెన్లోకి వెళ్దామా? ఓలమ్మో, ఇవన్నీ వీళ్ళు తయారు చేసుకున్నావు కదా, వీటిలో కానీ మూతెడితే నా మూతి బద్దలు కొట్టేస్తారు. ఏదో ఒకటి ఎక్కడ దాచి ఉంటారే, అందులో మూతెట్టినా పెద్ద సమస్య ఉండదు అని వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ చార్లీ ఎక్కడో ఎండు చేపల వాసన వేస్తుంది. ఆహా, దాని సంగతి వెళ్ళి పట్టియాలి అర్జెంటుగా అని అనుకుని వాసన చూస్తుంది. వాసన చూస్తూ ఆ పాత్రలన్నీ చూస్తూ ఉంటుంది. ఆ పాత్రలు ఒక్కసారిగా అన్నీ పడిపోతాయి. అందులో ఉన్న గోధుమ పిండి మొత్తం చార్లీ మీద పడిపోతుంది. ఆ శబ్దం విన్న శాంతమ్మ చాలా కంగారుగా ఖచ్చితంగా ఇంట్లో దయ్యం ఉంది. అమ్మో, దయ్యం దయ్యం అంటూ కేక వేస్తూ పిలవడం మొదలు పెడుతుంది. అమ్మా మీనా, అమ్మా మీనా అంటూ బయటకి పరిగెడుతుండగా చార్లీ కూడా భయంతో బయటకు పరుగు తీస్తుంది. ఓలమ్మో, దెయ్యమట దెయ్యమట దెయ్యం అంటూ పరుగు తీస్తుంది. ఇంకా చార్లీని ఆ రూపంలో చూసిన శాంతమ్మ అమ్మో, ఇదేంటి విచిత్రంగా ఉంది. ఏదో విచిత్రమైన దయ్యం అనుకుంటా. అనుకుంటూ ఉండగా అది మీనా వాళ్ళ ఇంట్లో పరిగెత్తగా మీనా, మీ ఇంట్లోకి దయ్యం వచ్చిందమ్మా, జాగ్రత్త మీనా అంటూ ఇక మీనా వాళ్ళ ఇంటివైపు వెళ్లకుండా తన ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. మీనా ఆ కేకలు విని శాంతమ్మ అంటేంటి దయ్యం వస్తుందన్నట్టు అరుస్తుంది? ఏం జరుగుంటుంది? ఆమె బాగానే ఉందా? అంటూ కిందకు వస్తుంది. అప్పుడే మెట్లెక్కుతూ చార్లీ ఇంట్లోకి పరిగెడుతూ ఉంటుంది. మీనాకి ఏమీ అర్థం కాదు. వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. వినయ్ పెద్దగా నవ్వుతూ నాకర్థమైంది, ఈ చార్లీగాడు వాళ్ళింట్లో ఏదో చేసి ఉంటాడు. ఆమె ఏదో అనుకుని భయపడి దయ్యమనుకుంది. ఇదంతా మన మంచికే జరిగిందిగా. ముందు చార్లీని శుభ్రం చెయ్యి. మీనా, నువ్వు కిందికెళ్ళి ఆమెకి ధైర్యం చెప్పు అని అనడంతో మీనా సరి అని కిందకి వెళ్తుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నా అవతారం చూసి నన్ను దెయ్యం అనుకుందా? నేను ఇంకేదో మేనక్కని మేకప్ లేకుండా చూసి దెయ్యం అనుకుంది కదా అనుకున్నాం. ఓరై చార్లీ, ఏం ఏదో పని చేశావురా? నేనేదో ప్రశాంతంగా ఇక్కడుందామనొస్తే నువ్వు నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనిచ్చేలాగా లేవే. అసలు నిన్ను ఇక్కడ ఉంచడమే అంత మంచిది కాదన్నట్టుగా ఉంది. రోజు దినదిన గండంలా గడుస్తుంది. నిన్ను శుభ్రం చేసేసి ఇప్పుడే తీసుకెళ్తాను అంటూ లోపలికి వెళ్ళి గది మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మీనా శాంతమ్మతో ధైర్యంగా ఉండండి ఆంటీ, దయ్యం లేదు ఏమీ లేదు. మీరు ముందు ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యం చెబుతూ ఉండగా శాంతమ్మ మాత్రం గజగజ వణికిపోతూ ఉంటుంది. మీనాకు ఏం చేయాలో అర్థం కాక ఏదైతే అదైపోయింది, ఉన్న నిజం చెప్పేస్తున్నాను అంటూ మీనా చార్లీ గురించి చెప్పేస్తుంది. ఆ మాట విని శాంతమ్మ ఎంత పని చేశారు? నా ఇంట్లోకి కుక్కని తీసుకొచ్చారా? పైగా నన్నిలా భయపెట్టారా? క్షమించండి ఆంటీ, మీరు భయపడుతున్నారని నిజం చెప్పేశాను. మా అత్తగారు రేపు దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ ఒక్క రోజుకి ఓపిక పట్టండి ఆంటీ. సరే మీనా, నువ్వు మంచిదానివి కాబట్టి నేనేమీ అనడం లేదు. మీ అత్తగారిని రేపు ఆ కుక్క చార్లీనో బార్లీనో దాన్ని తీసుకొని వెళ్ళిపోమ్మని చెప్పు. అందుకు మీనా సరే అంటుంది. ఇక పైకి వెళ్ళి అత్తగారితో జరిగిన విషయం చెబుతుంది. నేను కూడా తీసుకొని వెళ్దామనుకుంటున్నానులే అమ్మా. మీరు సంతోషంగా జాగ్రత్తగా ఉండండి. ఈసారి వచ్చేటప్పుడు దీన్ని ఎవరికన్నా ఇచ్చే వస్తాను. రేపటితో మీకు దీని గొడవ ఉండదు అని అంటుంది. అందుకు వినయ్ కూడా సరే అని అంటాడు. ఇక ఆమె చార్లీని తీసుకుని వెళ్ళబోతుండగా చార్లీ ఏమో పెద్దగా అరుస్తూ అయ్యయ్యో, నా ప్రియురాల్ని నన్ను విడదీసేస్తున్నారే. పప్పి, నీ ప్రేమ నా ప్రేమ ఇలా అర్థం లేకుండా మిగిలిపోతుందని అసలు అనుకోలేదు పప్పి, అనుకోలేదు అనుకుంటూ బాధపడుతుంది. కొంత సమయం తర్వాత అదే విషయాన్ని పప్పి కూడా చెప్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. మన ప్రేమే నిజమైతే ఖచ్చితంగా మనిద్దరం కలిసి ఉంటాం, లేకపోతే విడిపోతాం.
స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ విడిపోదని నా నమ్మకం. నేను అదే అనుకుంటాను. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. మనది నిజంగా స్వచ్ఛమైన ప్రేమ అయితే మన ప్రేమను గెలిపించుకుందాం పద అని అనుకుని బాధగా మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సమయం చార్లీ నిద్రపోకుండా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. తను అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి శాంతమ్మ ఇంట్లోకి వెళ్తాడు. దానిని చూసిన చార్లీ, ఈడెవడమ్మీడు ఇంటి దుక్కు తొంగి తొంగి చూస్తాడు, కొంపతీసి దొంగ ఏటి, ఈ విషయం ఏదో తేల్చాలి అని చాలా హడావిడిగా కిందికి వస్తాడు చార్లీ. దొంగ అప్పటికే లోపలికి వెళ్ళిపోతాడు. అతడు ఏదో తీసుకుంటూ ఉండగా చార్లీ పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడతాడు. దొంగ 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 పడ్డాడు, వసే శాంతమ్మ ఎంత పడుకుంటువే, రాయే దొంగ పడ్డాడు. ఒరే దొంగ ఫెలో, ఆగరా నీ పని చెప్తా, ఈరోజు నా చేతులు నువ్వు అయిపోనావులే. దొంగ భయంతో, వామ్మో, ఇప్పుడు గనక నేను బయటకెళ్తే ఆ కుక్క నన్ను కొరికి చంపేస్తుందేమో. జాగ్రత్తగా ఎక్కడో ఒక చోట దాక్కుని తర్వాత వెళ్ళిపోవాలి, లేదంటే నా పనైపోయింది. అయ్యో, ఈ లోపల ఓనర్ గనక లేచిందంటే గోవిందా గోవిందా. ఎవ్వరికి వినపడట్లేదే ఏటి, దొంగ దొంగ. ఏంటి కుక్క ఊరికే తెగారుస్తుంది? దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? అమ్మా, దయచేసి పోలీసులను పిలవకండి, నేను వెళ్ళిపోతున్నాను. నేను అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను, దయచేసి పిలవద్దు, నీకు దండం పెడతాను అంటూ దండం పెడుతూ ఇంటి వెనక నుంచి పారిపోతాడు. శాంతమ్మ అరుపులకి మీనా వాళ్ళు కూడా లేచి వస్తారు. శాంతమ్మ జరిగిన విషయమంతా చెప్తుంది. సమయానికి చార్లీ లేచింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేదో అని అంటుంది. శాంతమ్మ మనసులో కూడా చార్లీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తన మనసులో శాంతమ్మ, నిజానికి ఈ కుక్క ఉండటం వల్లే నా బంగారం బయటికి వెళ్లకుండా ఉంది, లేదంటే మొత్తం పోయేది అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా వాళ్ళు జాగ్రత్తలు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మేడమీదికి వెళ్ళిన తర్వాత చార్లీని వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. శభాష్రా చార్లీ, నీ పుణ్యమా అంటూ ఆమె డబ్బు సేఫ్గా ఉంది. నెక్స్ట్ టైం నువ్వు ఈ ఇంటికి వచ్చినా కూడా నిన్ను ఏమీ అనకపోవచ్చేమో. ఇన్ని రోజులు నువ్వు ఉన్నందుకు ఒక మంచి పని చేశావులే అని పొగుడుతుంది. సూరమ్మ వాళ్ళు కూడా పొగుడుతారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సూరమ్మ చార్లీని తీసుకుని వెళ్ళబోతుండగా చార్లీ చాలా బాధగా, నాకు నిజానికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు, ఆ శాంతమ్మనెళ్ళి బ్రతిమాలుకుంటానుండు నా ప్రేమ కోసం అంటూ ఏడుస్తూ పరుగు పరుగున శాంతమ్మ వైపు పరిగెడుతుంది. శాంతమ్మ భయంతో సోఫాలో కూర్చొని, అమ్మా, కుక్క కరుస్తుంది, కుక్క కరుస్తుంది, తీసుకెళ్ళండి దీన్ని అంటూ ఉండగా చార్లీ ఆమె మీదకెక్కి, దయచేసి నన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వద్దు అంటూ తోకోపుతూ ఆమె ఒడిలో పడుకుంటుంది. దాన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. శాంతమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఈ కుక్క కరవదా? లేదా ఆంటీ, అలా కరవదు, ఇది చాలా మంచి కుక్క. శాంతమ్మ దానిని దగ్గర తీస్తుంది. దానితో ఆడుకుంటుంది. చార్లీ కూడా ఆమెతో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. కొంత సమయం తర్వాత, నాకు ఈ చార్లీ బాగా నచ్చింది, దీన్ని ఇక్కడే ఉంచండి, మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు, మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి, చార్లీని నాతో ఉంచండి అని అనడంతో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక చార్లీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా చార్లీ పప్పీకి బాగా దగ్గరైపోయింది. అలాగే శాంతమ్మ కూడా. ఇక చుట్టం చూపుగా వచ్చి వెళ్దామనుకున్న సూరమ్మ చార్లీ వల్ల అక్కడే ఉండిపోతుంది. చార్లీ శాంతమ్మ దగ్గర సంతోషంగా ఉంటుంది. అలాగే పప్పీతో సంతోషంగా ఉంటుంది.